నమస్కారం బీసీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అమరవీరుల స్తూపం వద్ద పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు. జ్యోతి ప్రజ్వలన చేసి ఘన నివాళులర్పించిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల. దీపావళి సందర్భంగా నిర్మల్ పట్టణం పలు గ్రామాల్లో ప్రత్యేక పూజలు. నిర్మల్ జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించిన మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్న నిర్మల్ జిల్లా ప్రజలు. పోలీస్ అమరవీరులకు జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఐపీఎస్ ఘన నివాళి అర్పించారు. శాంతియుత సమాజమే పోలీస్ లక్ష్యమని, విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరవీరులైన పోలీస్ త్యాగాలు వెలకట్టలేనివని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల అన్నారు. నిర్మల్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అమరవీరుల స్తూపం వద్ద విధి నిర్వహణలో అసూలు బాసిన పోలీస్ అమరవీరులకు ఘన నివాళులర్పించారు. వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రభుత్వం క్రమం తప్పకుండా ప్రతి ఏటా అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్కరణ వేడుకలు ఘనంగా నిర్వహిస్తుందని అన్నారు. నెక్స్ట్ హైదర్ హెడ్ కానిస్టేబుల్ సువేట్ గారి ఫ్యామిలీ. భారత చైనా సరిహద్దుల్లోని అక్సాయ్ చిన్ ప్రాంతంలో 16,000 అడుగుల ఎత్తున రక్తగడ్డగట్టే మంచు పర్వతాల మధ్య హాట్ స్ప్రింగ్స్ అమర జవాన్ల త్యాగాలకు ప్రతీకగా మన మధ్య నిలిచి ఉంది. దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరిస్తూ ప్రతి ఏడాది అక్టోబర్ 21న మనం పోలీసుల అమరవీరుల సంస్మరణ దినంగా పాటించడం ఆ పవిత్ర స్థలం నుండే ఆరంభమైంది. మిలిటరీ ఎత్తుగళ్లకు చైనా సరిహద్దులోని భారత భూభాగాలైన లడఖ్, సియాచిన్ ప్రాంతాలు చాలా కీలకమైనవి. డిఎస్పీ కరణ్ సింగ్ నేతృత్వంలో పంజాబ్కి చెందిన 21 మంది సభ్యుల బృందం సరిహద్దులో విధులు నిర్వర్తిస్తుండగా చైనా రక్షణ బలగాలు సియాచిన్ భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించడంతో సిఆర్పిఏ దళం హాట్ స్ప్రింగ్స్ అంటే వేడినీటి బుగ్గ అని అర్థం. కానీ మన భారత జవాన్ల రక్తంతో తడిచిన హాట్ స్ప్రింగ్స్ నెత్తుటి బుగ్గగా మారి ఈనాడు పవిత్ర స్థలంగా రూపుదిద్దుకుంది. ప్రతి ఏడాది అన్ని రాష్ట్రాల పోలీసులతో కూడిన బృందం ఈ పవిత్ర స్థలాన్ని దర్శించి నివాళులు అర్పించడం ఒక ఆనవాయితీగా మారింది. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసుల త్యాగాలు, విధి నిర్వహణలో అమరులైన పోలీసులని స్మరించుకోవడం, వారి బాధ్యత, నేర పరిశోధన, ప్రజల సంరక్షణలో పోలీసుల సేవలు అజరామరం. మన కళ్ళ ముందు డ్రెస్ కరుకుదనం వెనకాల ఉన్నది మనిషి కాబట్టి వారందరికీ గౌరవం, మర్యాద, విలువ ఇవ్వవలసిన అవసరం ఉంది. నిత్యం పోలీసులు చేస్తున్న పోరాటాలు, వీరోచిత సాహస చర్యల్ని మనం చూస్తూ ఉన్నాము. వీరందరూ తమ కుటుంబాన్ని, వ్యక్తిగత జీవితాలను త్యాగం చేసి దేశంలో కోట్ల మంది ప్రజల కోసం ఉద్యోగ నిర్వహణలో జీవితాలు అంకితం చేసిన వారందరికీ ఈరోజు నేను పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. భవిష్యత్తులో పోలీసులుగా బాధ్యత నిర్వహించడానికి ముందుకు రాబోతున్న వారికి, అలాగే విధి నిర్వహణలో ఉండి ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉన్న పోలీసులకు నూతన ఉత్తేజాన్ని, స్ఫూర్తిని నింపడమే పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకోవడంలో ప్రధాన ఉద్దేశం. నిర్మల్ పట్టణం పలు గ్రామాల్లో దీపావళి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. నిర్మల్ పట్టణం మరియు ప్రతి గ్రామాన దీపావళి పండుగను పురస్కరించుకొని దుకాణ సముదాయాల్లో మరియు గృహంలో భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇంటి ముందర మామిడి తోరణాలు, అరటి తోరణాలతో గృహాలను అలంకరించారు. నిర్మల్ పట్టణంతో పాటు పలు గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది.
కంకణాలు కట్టుకొని బొట్టు పెట్టుకొని వెంకటేశాయ नीलां देवी शरणं महापर्वत्ये तारावत्ये ऐस्वातन्ति राशनोहस्तु ध्रुवानि वावः ओम महादेवै च विद्महे बंगारूपलिंगो पंचारमीये श्री शिव पंचारमीये मंगलमणिपाणुलु महिमयाद्वेषवान् शाश्वतशोभत्वं नारायण జిల్లా పోలీసులకు ఐజీ చంద్రశేఖర్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. మల్టీజోన్ 1 ఐజీ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి మంగళవారం నిర్మల్ జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఐపీఎస్ను కలిసి జిల్లాలోని శాంతి భద్రత పరిస్థితి, నేర నియంత్రణ చర్యలు, పోలీస్ సిబ్బంది పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఐజీ జిల్లా పోలీస్ అధికారులతో సమావేశమై అడిషనల్ ఎస్పీలకు, ఎస్పీకి, ఇన్స్పెక్టర్లకు వివిధ అంశాలపై దిశానిర్దేశం జారీ చేశారు. నిర్మల్ పట్టణంలో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఘనంగా దీపావళి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు దుకాణాలు లక్ష్మీ పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం టపాల్సు పేల్చి ఆనందాన్ని వ్యక్తపరిచారు. నిర్మల్ పట్టణమంతా దీపాల వెలుగులతో వెలిగిపోయింది.
నిర్మల్ జిల్లా అన్నదాత నవయుగమూర్తికి ఘనంగా సన్మానించారు. నవయుగమూర్తి గురుస్వామి అన్నదాత సేవలు మరవలేనివని ఇటీవలే హైదరాబాద్ త్యాగరాజ గానసభలో నిర్మల్కు చెందిన నవయుగమూర్తి గురుస్వామికి అన్నపూర్ణ పురస్కారం అవార్డు వచ్చిన సందర్భంగా హరిహర క్షేత్రం మల్లనగుట్ట ఆలయంలో ఉగాది ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త అల్లోల మురళీధర్ రెడ్డి, పొన్నం నారాయణ గౌడ్, ఆలయ కోశాధికారి సామల వేణుగోపాల్ రెడ్డి, ఆలయ పూజారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి పురస్కారం అన్నదాన కార్యక్రమంలో కరోనాలో కానీ ప్రతిసారి కానీ ఎక్కడైనా వారు ముందుండి నేనున్నా అని చెప్పేసి అన్ని కార్యక్రమాలలో ముందుండి కార్యక్రమాలు విజయవంతం చేసినటువంటి నవయుగమూర్తి గారు మన జిల్లాకే మంచి గుర్తింపు తీసుకొచ్చిన వారి తెలంగాణ రాష్ట్రంలోనే వారికి అవార్డు రావడం మన నిర్మల్ జిల్లాకే మనందరికీ వచ్చినట్టు మనం సంతోషపడుతున్నాం. వారు ఏదైతే ఉగాది ఉత్సవ సమితిలో కాలు పెట్టిందో అప్పటి నుంచి 3 పూలు 6 కాయలుగా విలసించిపోతుంది. అట్లాంటి మూర్తి గారికి ఒక చిన్నగా ఈరోజు మేము మా ఉగాది ఉత్సవ సమితి ముఖ్యమైనటువంటి సలహా సభ్యులు మన అల్లల మురళీధర్ గారి చేతుల మీదుగా ఇవాళ డాక్టర్ కృష్ణరాజు మా జిల్లా ఉగాది ఉత్సవ సమితి అధ్యక్షులు, మరి మా ఉగాది ఉత్సవ సమితి సెక్రటరీ మన కిరణ్ గారికి, ఫిజియోథెరపీ డాక్టర్ రావు గారికి అందరి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మూర్తి గారి ఇంటికి రావడం చాలా మంది డాక్టర్స్ కానీ, మధుప్రియ కానీ, మంగ్లీ కానీ ఇలా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ చీరలు పెట్టించేసి వాళ్ళందరూ నా కూతురులా అనిపించిండు. అయితే వాళ్ళందరూ ఇక రావడం వచ్చిందని వాళ్ళకి ఫోన్ చేయగానే వాళ్ళంతా సంతోషపడ్డారు. మేము కూడా ఒకసారి వస్తాం అక్కడికి అన్నారు. నేను వాళ్ళ హరిహర క్షేత్రంలో ఉంటారు, మీరు ఎప్పుడు వచ్చిన మంగళవారం నాడు రండి బాగుంటుందని చెప్పిన. అట్లానే ఈ యొక్క హరిహర క్షేత్రం, ఈ క్షేత్రం చెప్తే చెప్పిన తక్కువనే. మన అన్నదాత మన భగవత్ స్వరూపులు మురళీధర్ గారు ఎంతో మంది పేదవాళ్ళకు కానీ భక్తులకు కానీ ఎక్కడ ఏ అవసరం పడితే నేనున్నా అని ముందరకు వచ్చి ఇంతమంది గుడి కట్టేయడం మన తెలంగాణకే ఆనందకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఈ గుర్తా సభ్యులు చూస్తున్నప్పుడు చిన్నప్పుడు ఇంత లేకుండే ఇంత మంచి గుడి అయితే ఊహించలేదు. నేను నిజామాబాద్ అంటే చాలా జనం తిరుగుతుంటా, అక్కడ ఎవరికైనా ఉన్న ప్రాబ్లం కనుక అయ్యప్ప అక్కడికి పోయాన్ని నిర్మల్లో చెప్తారు. ఇలా చాలా మంది ఇప్పుడు ఉన్న భక్తులు అన్నప్పుడు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ అంటారు అక్కడికి పోతే ఎంత ప్రశాంతత దొరుకుతాయి, ఈ ఆలోచన ఉన్న పోతాయి, అక్కడ మొక్కు అక్కడ గుళ్ళు ఎక్కడున్నాయి అని చెప్పి చాలా మంది అంటారు. కాబట్టి నేను ఈ మీడియా మీరు భక్తులకు అందరికి వినపడుకుంటే ఏం చేస్తుందంటే మీరు రండి, ఇక్కడికి వస్తున్న వల్లే ఎంతో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది. దాంట్లో మన అన్నదాత మూర్తి గారు ఉంటారు, మీకెవరికి తక్కువ కాకుండా చేస్తుంటారు. నేను ఉదాహరణ ఒకటే రాసి చూస్తాను. మన దస్తకారుకున్నప్పుడు నేను అక్కడికి గుడిపోయి ఉంటే మరి ఇన్ని వేల మంది వస్తున్నారు, మరి ఎంతలో తీసుకుంటుంటే అంత భగవంతుడు ఇంకా కొంత విద్యులు మంటలే పనిచేపించి ఇక్కడ భోజనాలు పెడతా ఉన్నారు. అందరు పరిశ్రమలు చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. అటువంటి విషయం మాట్లాడు అంటే వారు సంపాదన కావాలంటే వారు కేవలం అందరు కడుపుట తినాలా, అందరూ ఆనందంగా ఉండాలని పూర్తిగా ఆలోచన. దానికి తోడుగా మన ముందుకు ఎంతమంది గుర్తు కనిపించి చేసినందుకు మేమందరం వారు ఎప్పుడు పిలిచినా ఏ క్షణంలో మేమందరం దగ్గర నుండి అందరి విధాల సహాయ సహకారంగా ఉంటామని చెప్పి కోరుకుంటూ మూర్తి గారికి మరి ఇంతమంది కూడా ఎత్తించినటువంటి మురళీధర్ గారికి నమస్కారం. ఈ నెల 24న గౌడజన హక్కుల సమితి ఆధ్వర్యంలో మేకుదెబ్బ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
మెదక్ జిల్లాలోని చేగుంట మండలంలోని కర్ణపల్లి గ్రామం రేణుకా ఎల్లమ్మ టెంపుల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కమిటీ అధ్యక్షులు అమరవేణి నర్సాగౌడ్ తెలిపారు. ఈ సమావేశంలో ప్రస్తుతం అక్బారీ విధానంపై చర్చ, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు, గీతా కార్మికులపై ఎక్స్చేంజ్ దాడులు, ప్రమాద బీమా చెల్లింపులు, నిర్మాణ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అమరవీరుల స్తూపం వద్ద పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు. జ్యోతి ప్రజ్వలన చేసి ఘన నివాళులర్పించిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల. దీపావళి సందర్భంగా నిర్మల్ పట్టణం పలు గ్రామాల్లో ప్రత్యేక పూజలు. నిర్మల్ జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించిన మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్న నిర్మల్ జిల్లా ప్రజలు. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.